రజాకార్ సినిమా చూసాను భయ్యా. రజాకార్ సినిమా చూసి ఇప్పుడు ఎమ్మటే వెళ్ళి కొట్టేయాలనిపిస్తుంది ఎవరినైనా? లేదు అలా ఏం లేదా? అలా సినిమానే చూడాలి, కొట్టేయడాలు అట్లాంటిది వద్దు. చాలా బాగుంది సినిమా, నాకైతే నచ్చింది. మతాలు అంటున్నారు, మతాలకు అతీతంగా చూడాలి సినిమా. నాకు కూడా ముస్లిం ఫ్రెండ్స్ బోలెడు మంది ఉన్నారు. మతాలకు అతీతంగా అని చెప్పి అంటారు. నిన్న ప్రెస్ మీట్ పెట్టారు సినిమాకి సంబంధించింది, మొత్తం మతాల గురించే మాట్లాడింది. అందులో ఆర్నారాయణమూర్తి గారు కూడా వాళ్ళు వచ్చి అక్కడ ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఏంటి? వాళ్ళు కావచ్చు సినిమా, కాకపోతే వాళ్ళ పార్టీని పబ్లిసిటీ చేసుకునేలాగా చేశారా? దాని గురించి నేను చెప్పలేను భయ్యా. సరే, మూవీ నేను ఒక మూవీ లవర్ను, నాకు సినిమాలు చాలా ఇష్టం. మీకు ఎలా అనిపించింది ఆ సినిమా? నాకు మాత్రం ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు నాకు చాలా బాగా నచ్చింది సినిమా. యాటా సత్యనారాయణ డైరెక్షన్. నిజం చెప్పాలంటే ఆయన డెబ్యూ మూవీ అంటున్నారు, అసలు అట్లా లేదు. డెబ్యూ మూవీలో లేనే లేదు, సూపర్ ఉంది సినిమా, చాలా బాగా నచ్చింది నాకు. బీమ్స్ మ్యూజిక్ మాత్రం హైలైట్. అండ్ చాకలైలమ్మ ఎంట్రీ, అంటే ఇంద్రజ మేడం ప్లే చేశారు. చాకలైలమ్మ ఎంట్రీ బాగుంది. అక్కడ రాజిరెడ్డి వాళ్ళ బ్రదర్ ఇద్దరు ఉంటారు, ఫైట్ చేస్తారు. వాళ్ళు నాకు సూపర్ హీరో లెక్క కనిపించారు. ఎక్కడైనా బోర్ ఫీల్ అయ్యారా? అసలు బోర్ లేదు భయ్య. బాబీ సింహ ఎంట్రీ అండ్ ఇంద్రజ మేడం ఎంట్రీ. అండ్ మీకు తెలియని క్యారెక్టర్ ప్రేమ మేడం అని ఒకరు ఉంటారు. పాత దేవి సినిమాలో ప్రేమ మేడం అనే హీరోయిన్ ఉంది కదా, ప్రేమ మేడం కూడా ఎంట్రీ ఉంటుంది. ఒక ఫైట్ ఉంటుంది, నాగలి మీద ఇట్లా ఒక రజాకార్ని పొడిసి ఇట్లా నిలిచి ఉంటుంది, అది సూపరు. నాకు దేవిపుత్రుడి సినిమాలో కూడా ప్రేమనే, ఏది ఆ దేవి క్యారెక్టర్, అది గుర్తుకొచ్చింది నాకు. చాలా బాగుంది. విలన్ అయితే అసలు ఆయన నటించిండా లేకపోతే జీవించిండా అన్నట్లు ఉంది. కోపం వస్తుంది ఎవరికైనా. ఇప్పుడు నువ్వు చూస్తే చంపాలని ఏమనిపించదు, కానీ బాగున్నది క్యారెక్టర్, ఇన్వాల్వ్ అయిపోయింది సినిమా. ఇప్పుడు మీరు చూసి అనుకో, మీకు కూడా కోపం వస్తుందా, మరి ఇట్లా చేస్తున్నాడు అని చెప్పేసి ఒక చిన్న ఫీలింగ్ ఉంటుంది. చాలా బాగున్నది. అండ్ కొంతమందిని చంపినప్పుడు బాబీ సింహ ఒక సాంగ్ పాడతాడు, సూపర్ భయ్య. ప్రతి ఒక్కరు విల్ గెట్ ఎమోషనల్. అండ్ ఫైనల్లో కూడా ఒక సాంగ్ ఉంటుంది, ఏది తెలంగాణ గురించి చనిపోయిన అమరవీరుల గురించి ఒక సాంగ్ ఉంటుంది, అది కూడా చాలా ఎమోషనల్, చాలా బాగుంది. సినిమాలాగానే చూడండి, ఇది ఒక తెలంగాణ హిస్టరీ, గొడవలొద్దు, మస్తు నచ్చింది.